హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శివ ప్రేమిస్తున్నది పూర్ణిని కాదు, బిందు అని తెలుసుకున్న భూమి. ఇప్పుడు భూమి ఏం చేయబోతుంది అని తెలుసుకోవడానికి ఈ ఎపిసోడ్ అంతా తప్పకుండా చివరి వరకు చూసి, ఒకవేళ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. గగన్ భూమి ప్రేమని అర్థం చేసుకొని తనని ఎన్నిసార్లు చీకొట్టినా, నువ్వు భార్యవు కాదు అని ఎన్నిసార్లు అనినా, తన కోసం ఎన్నిసార్లు ఎంత కష్టపడిందో తను అర్థం చేసుకొని భూమి వైపు అలానే తన్మయత్వంతో చూస్తూ ఉంటాడు. ఎందుకు భూమి, నేనంటే నీకు అంత ప్రేమ? నేను నీకేం చేశానని? నేను ఎన్నోసార్లు నిన్ను చీకొట్టాను, అయినా నువ్వు మాత్రం నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నావు. నేనంటే ఎందుకు నీకు అంత ప్రేమ అని అడిగితే, అప్పుడు భూమి, బావా, నేను ఈ ఊరికి వచ్చినప్పుడు నేను ఒక గూడెం అమ్మాయిని, కానీ నన్ను ప్రేమించారు, నన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవాలనుకున్నారు. కానీ మన ప్రేమకి ఎన్నో అడ్డుగోడలు వచ్చాయి. అయినా మన బంధం ఇలానే ఉంది అనంటే మన బంధానికి అర్థం ఏంటి బావా? అది దేవుడు కలిపిన బంధం మనిద్దరిది. అలాంటి బంధాన్ని ఏ ఆడపిల్ల వద్దనుకుంటుంది బావా? నువ్వు నా బంగారం బావా. నన్ను తప్పించి మీ జీవితంలో వేరే ఆడపిల్లకి చోటు లేదు. వేరే ఎవ్వరిని కన్నెత్తి కూడా చూడరు మీరు. అలాంటి గగన్ బావ నాకు మీరు. అలాంటి మిమ్మల్ని ఎలా వదులుకుంటాను నేను అసలు? అప్పుడు గగన్ భూమిని హత్తుకొని నన్ను క్షమించు భూమి అని బాధపడుతూ ఉంటాడు. మనలో మనకి క్షమాపణ ఏంటి బావా, మీరు రెస్ట్ తీసుకోండి అని భూమి గగన్ తోటి అంటుంది. నేను వెళ్ళి భోజనం తీసుకొని వస్తాను అని భూమి కిందకి దిగుతుంది. అప్పుడు గగన్ వాళ్ళ అమ్మ శారద భూమి చేతులు పట్టుకొని, అమ్మ, కోడలంటే ఇంటికి మహాలక్ష్మి అంటారు, కానీ నువ్వు మా ఇంటి దేవతవి అనంటే, అప్పుడు భూమి, అదేంటి అత్తయ్య అలా అంటున్నారు అని అంటుంది. ఇది మన ఇల్లు, మన ఇంట్లో ఎవరికైనా ప్రాబ్లం వస్తే అది నేనే కదా చూసుకోవాల్సింది. తరువాత సీన్లో శివ బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత పూర్ణి అక్కడికొచ్చి, ఏమైంది ఇంతలా ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. పొద్దున్నే ఏమో త్వరగా కాలేజ్కి వెళ్ళిపోయావు, కానీ కాలేజ్కి మాత్రం రాలేదు, ఏమైపోయావు అసలు, ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని అడుగుతుంది. అప్పుడు శివ, పూర్ణి, నన్ను ప్రశాంతంగా ఆలోచించుకోనివ్వు, నువ్వు అసలు నాకు కొంచెం స్పేస్ ఇవ్వు అని అంటాడు. అప్పుడు పూర్ణి, నేను నిన్ను ప్రశాంతంగా ఆలోచించుకోనివ్వడం లేదా? మనకి ఇంకో 10 డేస్లో ఎగ్జామ్ ఉంది, నీకు ఆ విషయం గుర్తుందా? అప్పుడు శివ, గుర్తుందిలే పూర్ణి నాకు, నువ్వు వెళ్ళు అని చెప్తాడు. అప్పుడే శివకి బిందు కాల్ చేస్తుంది. అప్పుడు శివ, బిందు, మనిద్దరం వెంటనే పెళ్లి చేసుకోవాలి, నేను వెంటనే మా భూమి అక్కకి నిజం చెప్తాను అనంటే, అప్పుడు బిందు, భూమి వదినకి నిజం చెప్పొద్దు, మనం డైరెక్ట్గా పెళ్లి చేసుకొని వద్దాము, అప్పుడు మా అపూర్వ అత్తయ్య ఏం చేస్తుందో మనము చూద్దాము అని అంటుంది. ఇక అప్పుడే బిందు అన్నీ సర్దుకొని గోడ దూకి బయటికి వస్తుంది. అప్పుడే శివ కూడా స్కూటర్ మీద వస్తాడు. అలా ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోవడానికి గుడికి వెళ్తారు. తర్వాత సీన్లో సూర్య భూమి పైన ఎంతో కోపంతో, నా ఉద్యోగమే ఊడేలాగా చేస్తావే, నీ అంతు చూస్తానే అంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇన్ని రోజులు ఆ గగన్ గాడు ఒక్కడే నా శత్రువు అనుకున్నాను, ఇకపై నువ్వు కూడా నా శత్రువే, ఇద్దరిని నేను ఏ రకంగా ఇబ్బంది పెట్టాలో ఆ రకంగా ఇబ్బంది పెడతాను, టార్చర్ అంటే ఏంటో చూపిస్తాను మీ ఇద్దరికి అని అనుకుంటూ ఉంటాడు. ఈలోపు అపూర్వ సూర్యకి కాల్ చేసి, ఏంటి సూర్య గారు, భూమి అలా చేసింది బాధపడుతున్నారా అని అడుగుతుంది. ఆ భూమికి మీరు గుణపాఠం చెప్పాలి అనంటే ఆ కృష్ణప్రసాద్ని అరెస్ట్ చేసి మీరు జైలుకి తీసుకొని వెళ్ళాలి. అప్పుడు సూర్య, నేను అరెస్ట్ చేయడానికి ఇప్పుడు నేను సస్పెన్షన్లో ఉన్నాను కదా అనంటే, అప్పుడే అపూర్వ, మీకు తెలిసిన పోలీస్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, ఆ ఇన్ఫ్లుయెన్స్ వాడి అరెస్ట్ చేయించండి అని చెప్తుంది. అప్పుడు సూర్య, ఏమో అపూర్వ గారు, అదంతా పక్కన పెట్టండి, భూమి దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని చెప్తుంది, ఆ సాక్ష్యాలు గనక భూమి కోర్టులో సబ్మిట్ చేస్తే కేపీ విడుదలవుతాడు ఖచ్చితంగా, అప్పుడు తప్పు చేసిన వారెవరో వెంటనే తెలిసిపోతుంది కదా. అప్పుడు అపూర్వ సూర్యతోటి, నిజంగానే ఆ భూమి దగ్గర సాక్ష్యం ఉందని మీరు అనుకుంటున్నారా అని అంటుంది. అప్పుడు సూర్య, భూమి నాకెందుకు అబద్ధం చెప్తుంది అనిపించట్లేదు అపూర్వ గారు, ఖచ్చితంగా తన దగ్గర సాక్ష్యం ఉంది, ఆ సాక్ష్యం మనకు దొరికితే కానీ అప్పుడు ఆ కేపీ అంతు చూడొచ్చు మనం అని సూర్య అపూర్వతో అంటూ ఉంటాడు. అలా మాట్లాడుతూ సూర్య ఫోన్ కట్ చేస్తాడు. తర్వాత అపూర్వ, భూమి దగ్గర కెమెరా ఉందని సూర్యతో చెప్పిందా, ఆ కెమెరా ఇప్పుడు లేదు కదా అని అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ కెమెరాని నేను నాశనం చేశాను కదా అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత సీన్లో భూమి శారద దగ్గరికి వస్తుంది. అత్తయ్య, గుడికి వెళ్తున్నాను అని శారదతో అంటే, అప్పుడే పూర్ణి కూడా నేను కూడా వస్తాను అని చెప్తుంది. సరే, నువ్వు కూడా వస్తావా, పద వెళ్దాం, అవును అసలు శివ ఏడి కనిపించట్లేదు అనంటే, అప్పుడు పూర్ణి, ఏమో భూమి, చాలా వింత వింతగా ప్రవర్తిస్తున్నాడు, ఇంకో 10 రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నవి, వాటి మీద కాకుండా ఇంకా ఏవేవో మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు, నువ్వే మాట్లాడు భూమి అని పూర్ణి చెప్తుంది. అప్పుడే గగన్ శారదతోటి,
అమ్మా ఇంకో 10 డేస్‌లో వీళ్ళ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత శివకి, పూర్ణికి వెంటనే పెళ్లి ముహూర్తం పెట్టించమ్మా అని చెప్తాడు. మనందరం కలిసి వీళ్ళిద్దరి పెళ్లిని అంగరంగ వైభవంగా చేయాలి అనంటే అప్పుడు భూమి సరే బావా అలాగే చేద్దాం అని అప్పుడే పూర్ణితోటి ఎగ్జామ్స్ అంటున్నావు కదా నువ్వు వెళ్ళి చదువుకో పూర్ణి నేను వెళ్ళేసి వస్తాను గుడికి అని అంటుంది. నేను శివాకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తాను. సరే నేను గుడికి వెళ్తాను అని చెప్పి బయలుదేరుతుంది. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు శివ, బిందు ఇద్దరు పంతులు గారితో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు పంతులు గారు, "ఓ దొంగ పెళ్ళా మీరిద్దరు చేసుకునేది? పెళ్ళైతే చేస్తాను గానీ మీరిద్దరు మాత్రం నా పేరు చెప్పొద్దు." అప్పుడు పంతులు గారు, "మీరిద్దరికి ఎన్ని సంవత్సరాలమ్మా?" అని అడిగితే ఒకళ్ళు 22 ఇంకొకళ్ళు 24 అని చెప్తారు. అప్పుడు ఆ పంతులు గారు, "సరే ఇద్దరు మేజర్‌లే కాబట్టి ఏం ప్రాబ్లమ్ ఉండదులేమ్మా" అని అంటారు. "మీరిద్దరికి పెళ్ళైన తర్వాత పోలీస్ స్టేషన్‌కి వెళ్ళండి" అనంటే అప్పుడు బిందు, "సరే పంతులు గారు" అని అంటుంది. వాళ్ళిద్దరికి దగ్గరుండి ఇంక పెళ్లి చేస్తూ ఉంటారు పంతులు గారు. భూమి అదే టైంకి అదే గుడికి వచ్చి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది. అప్పుడే పంతులు గారి కోసం లోపలికి వెళ్తే అక్కడ పంతులు గారు కనిపించరు. అర్చన కోసం ఇంకో పంతులు గారి దగ్గరికి వెళ్తుంది. అలా అర్చన చేపించుకుంటూ భూమి వెనుకకి తిరగగానే అక్కడ శివ, బిందు ఇద్దరూ కనిపిస్తారు. అప్పుడు శివ, బిందు దగ్గరికి వెళ్ళి, "మీరేంటి అసలు ఇక్కడున్నారు? ఎందుకు గుళ్ళో ఏం చేస్తున్నారు? ఏంటి పెళ్లి సెటప్ ఇదంతా ఏంటి? అసలేం చేస్తున్నారు మీరిద్దరూ? ముందు లెగవండి" అని అంటుంది. అప్పుడు శివ, "అక్క" అనంటే భూమి కూడా "వదిన" అని అంటుంది. అప్పుడు శివ జరిగిందంతా భూమికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. అది విన్న భూమి షాక్ తింటుంది. బిందు, శివ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. కానీ ఇక్కడ పూర్ణి శివ ప్రేమిస్తుందేమో అని భ్రమపడ్డాను నేను. శివ ప్రేమిస్తుంది బిందునా అని చాలా బాధపడుతుంది. గగన్, అత్తయ్య, పూర్ణి అందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నా తమ్ముడు ఈ ఇంటి అల్లుడిగా అడుగు పెడతారు అని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు వాళ్ళు. కానీ భగవంతుడు ఇంకొకటి రాసాడా? వీళ్ళిద్దరి ప్రేమనేమో నేనేమో కాదనలేను. అసలేం చేయాలిప్పుడు? ఫస్ట్ అయితే మీరిద్దరు లెగవండి అని చెప్తుంది. పంతులు గారు, ముందు ఈ పెళ్లి ఆపేయండి అని భూమి చెప్తుంది. ఇలా దొంగ పెళ్లి చేసుకోవడానికా నువ్వు నా తమ్ముడిగా వచ్చింది? నువ్వు బిందుని ప్రేమించావు సరే, కొన్ని రోజుల్లో ముందు మీ చదువు అయిపోతుంది. ఎగ్జామ్స్ ఉన్నాయి కదా 10 రోజుల్లో. ముందు అవి కంప్లీట్ చేశాక అప్పుడు మీ పెళ్లి ప్రేమ విషయం గురించి మాట్లాడతాను. అందరినీ ఒప్పించి అందరితో మాట్లాడి పెళ్లి చేసుకోవాలి శివ. ఇలా దొంగచాటుగా కాదు. అప్పుడు శివ, "అక్క నీ మీదే భారం వేస్తున్నాను. నువ్వే మా ప్రేమని గెలిపించాలి. నీ మీదే మా ప్రేమ ఆధారపడి ఉందక్కా. సరే శివ నువ్వు నాతో పాటు రా. బిందు నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఆ అపూర్వ మావయ్య గారి పరువు తీయాలనుకుంటుంది. ఇప్పుడు నిన్ను అడ్డు పెట్టుకొని 2 కుటుంబాల జీవితాలతో ఆడుకుంటుంది. మీ ఇద్దరి పెళ్లి నేను జరిపిస్తాను" అని భూమి మాటిస్తుంది. తర్వాత బిందు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎవరికీ కనపడకుండా ఇంట్లోకి చేరుతుంది. తర్వాత సీన్‌లో నక్షత్ర చాలా సంతోషంగా ఇంటికి చేరుకుంటుంది. ఇంతలో మీరా, "అమ్మ నక్షత్ర అప్పుడే వచ్చేసావేంటి? చెర్రీ ఏడి?" అని అడుగుతుంది. అప్పుడు నక్షత్ర, "అత్తయ్య చెర్రీ, చెర్రీ" అని అలా నసుకుతూ ఉంటే అప్పుడే అక్కడికి చెర్రీ వచ్చి, "అమ్మ ఇదిగో వచ్చేసానుగా" అని అంటాడు. "ఒరేయ్ ఇంకో 4 రోజులుండి రావచ్చు కదా! ఇక్కడేముందిరా" అని అడుగుతుంది. అప్పుడే అపూర్వ వెనక్కి తిరిగి చూసి, "చెర్రీ నువ్వా?" అని షాక్ అవుతుంది. "నక్కి నీ గురించి పూర్తిగా తెలిసిపోయింది. అందుకే వీళ్ళకెవరికీ చెప్పడం లేదు." అప్పుడు అపూర్వ, "వీడెలా బ్రతికాడు? నేను లోయలో నుంచి కిందకి తోసేశాను కదా వీడిని" అనుకుంటూ ఉంటుంది నక్షత్ర. అపూర్వ, "అమ్మ నక్షత్ర వచ్చేసావా?" అని అంటుంది. "ఆ మమ్మీ వచ్చేసాను" అని చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది. అప్పుడు గోరింటాకు, అపూర్వ, "ఏమైందే? ఇంత టెన్షన్‌గా ఉన్నావు? చంపేసొస్తావనుకున్నాము. మరేంటే వాడు ఇంకా హుషారుగా ఉన్నాడిప్పుడు." "మమ్మీ చంపాలనే వాడిని లోయలోకి తోశాను. కానీ వాడెలా బ్రతికి బయటపడ్డాడో నాకే అర్థం కావట్లేదు" అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. "ఆ చెర్రీగాడు మామూలోడు కాదు గదా! చిన్నప్పటి నుంచే చెట్టల్లో, పుట్టల్లో ఈదుకుంటూ తిరిగేవాడు. అలాంటిది లోయలోకి తోసినా గూడా అలానే వచ్చుంటాడు వీడు. ఇంకొక ప్లాన్ వేయమ్మా" అని గోరింటాకు అంటుంది. "చూడు నక్షత్ర, నువ్వు ప్లాన్‌లేం వేయొద్దు. ఆ చెర్రీగాడు నీపై కక్ష కట్టాడు. ఖచ్చితంగా వాడు నీ గురించి బావకి చెప్తాడు. ఇప్పుడిప్పుడే ఆ గగన్, భూమి కలవబోతున్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఆస్తిని అడగక ముందే ఆ ఆస్తినంతా నీ పేరు మీద రాయాలి. అందుకే మీ నాన్న దగ్గర ఎప్పటికీ నువ్వు మంచిదానిలాగా నటిస్తూ సౌమ్యంగా ఉండాలి. ఆస్తి మొత్తం మీ నాన్న దగ్గర నుండి నీ వరకు చేరిపోతే ఇక చెర్రీ కాదు, మీరా కాదు, కేపీ కాదు, వీళ్ళెవ్వరి గురించి నేను ఆలోచించనింకా. మమ్మీ నువ్వు ఆస్తి గురించి ఆలోచిస్తున్నావు. నాకు గగన్ బావ కావాలి మమ్మీ" అని అంటుంది. ఆ గగన్ మనసులో నువ్వు లేవు. ఎందుకంటే ఆ భూమి చాలా తెలివైనది. ఆ గగన్‌కి చాలా దగ్గరైపోతుంది.
అప్పుడు నక్షత్ర గోరింటాకు చెంప పగలగొట్టి అది దగ్గరైపోతే నేను ఇంకా దగ్గరవుతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు అపూర్వ నువ్వు బాధపడకు అది అలానే అంటుంది. తర్వాత సీన్‌లో భూమి, శివ ఇద్దరు ఇంటికి రాగానే పూర్ణి పరిగెత్తుకుంటూ వచ్చి శివ ఎక్కడికి వెళ్ళిపోయావు? భూమి ఎక్కడ కనిపించాడు నీకు? గుళ్ళో కనిపించాడా? అని అడుగుతుంది. శివ మీకు ఇంకో 10 రోజుల్లో ఎగ్జామ్. నువ్వు మంచిగా చదువుకొని ఎగ్జామ్ బాగా రాసి మంచి జాబ్ కొట్టాలి. అప్పుడే మనకి గౌరవం ఉంటుంది. అలా భూమి గగన్ తోటి ఏ బావా నువ్వు పూర్ణిని శివాకిచ్చి పెళ్లి చేసి ఇల్లరికపు అల్లుడుగా చేసుకుందాం అనుకుంటున్నావా? కుదరదు బావా అలా అనగానే గగన్ ఒక్కసారి షాక్ అవుతాడు. భూమి నువ్వేనా మాట్లాడుతుంది? ఆ రోజు నువ్వు నన్ను తాళిబొట్టు కింద పడేసి నా మెడలో కట్టకుండా వచ్చేసావు బావా. ఎందుకు? ఇల్లరికపు అల్లుడు కాకూడదనే కదా! అందుకే నా తమ్ముడిని కూడా మీరు అలా చేసుకుందామని ప్లాన్ వేశారేమో అని అడుగుతున్నాను. అప్పుడు పూర్ణి ఏ భూమి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు అనంటే అప్పుడే శారద వాళ్ళకు కూడా భూమి ఇలా చెప్తూ ఉంటుంది. అత్తయ్య శివ ముందు చదువుకోవాలి, మంచి జాబ్ కొట్టాలి, తర్వాత వాళ్ళిద్దరు మనసుకి నచ్చిన వాళ్ళతో పెళ్లి చేయాలి. అప్పుడు శారద నాకేమీ ప్రాబ్లం లేదు భూమి, వాళ్ళిద్దరు మంచి జాబులు తెచ్చుకొని మంచిగా సెటిల్ అయ్యి వాళ్ళిద్దరు మనసులకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే మనకు అంతకన్నా కావాల్సింది ఏముంది? వాళ్ళు ఎక్కడ సెటిల్ అయ్యి ఎక్కడ హ్యాపీగా ఉండాలనుకుంటే అక్కడికే వెళ్తారు. తర్వాత భూమి మనసులో బావా నేను నీకు నిజం చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ఈ నిజం చెప్తే నువ్వు తట్టుకోలేవు బావా. శివ పూర్ణిని ప్రేమించట్లేదు, బిందుని ప్రేమిస్తున్నాడు. పూర్ణికి మంచి మ్యారేజ్ ఫిక్స్ అయ్యేలాగా చూడాలి. శివాకి కూడా మంచి జాబ్ రావాలి. ఈరోజు ఎపిసోడ్ రివ్యూ ఇది. రేపటి ఎపిసోడ్ రివ్యూ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మర్చిపోకుండా లైక్ చేసుకోండి.